ఇక పవన్ కళ్యాణ్ కృష్ణ అంటే ఎందుకు అడుగుతున్నట్టు అంటే ఈ సినిమాలో యాక్ట్ చేశారు, ఇప్పుడు రాజకీయాలకు వచ్చారండి. ఈయన కూడా హెల్త్ కూడా బాగానే చూసుకున్నట్టు, ఎందుకంటే అంత స్లిమ్ గా, మరి చిరంజీవి గారు కొద్దిగా లావుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఈయన అంటే ఈయన కూడా భావాలన్నీ ఎలా, మీకేం అబ్జర్వేషన్, మీరు ఏం చేశారండి? ఎందుకంటే మీరు టచ్ లో మీరు ప్రముఖులు సార్, మీరు చెప్పిన జన సైనికులు అందరూ కూడా చాలా సంతోషిస్తారు. మా గురుగారి గురించి, మా డిప్యూటీ సీఎం గురించి మాట్లాడారు. అంటే ఏంటంటే ప్రతి ప్రొఫెషన్ లో కొన్ని స్పెషల్ జాగ్రత్తలు తీసుకోవాలి. అదే ఇప్పుడు నేను కార్డియాక్ సర్జన్ అండి. ఓకే, నేను వచ్చిన అందరికి మీరు ప్రివెన్షన్ ఇవన్నీ చెప్పాలంటే నేను చెప్తా ఏంటి, తిండితో కొంచెం జాగ్రత్తగా తినాలి, ఓకే, ఓవర్ వెయిట్ ఉండకూడదు, ఎక్సర్సైజులు చేయాలి, ఇవన్నీ చెప్తామండి. ఓకే, ఇప్పుడు నేను చేయకుండా చెప్తే ఉపయోగం ఏముంది? మీరు నేను కొన్ని ప్రాక్టీస్ చేయాలి కదా. ఇంత లావు ఉండిపోయి ఇంత పొట్ట పెట్టుకుని ఉన్నా అనుకోండి, తినద్దురా గుండె జబ్బు చెప్తుందంటే ఏమైనా అర్థం ఉంటుంది. అట్లాగే అంటే సినిమా ఇండస్ట్రీలో కూడా వాళ్ళకి గ్లామర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని మీరు సినిమా ఇండస్ట్రీలో తీసుకుంటే హీరో హీరోయిన్లు అందరూ కూడా చాలా కష్టపడతారు. ఎంత కష్టపడతారంటే మనకు వాళ్ళు కోట్లు వస్తాయి అనుకుంటాం కానీ తిండి తిప్పలు లేకుండా మానేసి ఆ హెల్త్ కోసం నానా ఏంటంటే టేస్ట్ లేని, ఇంట్రెస్ట్ లేని, బలవంతంగా తిని బలవంతంగా వాడు ఏదో కొంచెం మంచి మజిల్ క్యారెక్టర్ చేయాలనుకోండి, వాడు రోజుకి 6 గంటలు 7 గంటలు ఎక్సర్సైజ్ చేయాలి. మనం చేయమనండి, చేయగలమా? మనం చేయగలం. అందుకని అంటే ఫిజికల్ స్టామినా వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తారు. వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అది ఈ రోజుల్లో ఎస్పెషల్లీ. ఇంతకు ముందు ఇప్పుడు ఎన్టీ రామారావు గారి టైంలో అంటే అప్పట్లో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కి ఇంపార్టెన్స్ ఉంది, మీనింగ్ కి ఇంపార్టెన్స్ ఉంది. ఈ రోజు వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు, ఎలా కొడుతున్నారు, ఎలా ఎగురుతున్నారు, అది ఎలా డైలాగులు వేస్తున్నారు, మారింది అది. అందుకని అది ఒకటి ఉంది. రెండోది ఏంటంటే ఆయన, నేనైతే ఒకప్పుడు అలా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన ఇంత బాగా ప్రజల్లోకి వెళ్ళి ఇంత మెచ్యూర్ గా డెసిషన్ తీసుకున్నారని. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండి. ఆయన అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని నేను మాట్లాడలేదు, పార్టీ అని మాట్లాడలేదు. ఎందుకంటే ప్రతి దాంట్లో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉన్నాయి. నేనేంటంటే ఏ పార్టీ వాడిని కాదు కాబట్టి నిర్మోహమాటంగా మీరు ఇది చేయట్లేదని తెలుగుదేశం చెప్తాను, లేకపోతే కాంగ్రెస్ కి చెప్పగలను, నాకేం ప్రాబ్లం లేదు అందులో. ఎందుకంటే నేనేమి ఐఎమ్ నాట్ ఆస్కింగ్ దెమ్ ఫర్ ఎనీథింగ్, అది ఏమి ఆశించరు కాబట్టి వీళ్ళు సహాయం చేస్తున్నారు మీరు. అంతే ఆ విధంగా ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా ఆయన నిలబట్టం, మాట మీద నిలబట్టం, తర్వాత ఏదైనా కానీ నాకు కావాలి ఇప్పుడు. ఎందుకంటే ఆయన సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. హీ కెన్ థ్రెటన్. ముందరం మేము అదే అనుకున్నాం, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాడికి ఫ్రీడమ్ లేకపోతే ఆయన ఏం చేయగలడు, ఈయన ఎంత థ్రెటన్ చేస్తాడో అని చాలా మంది అనుకున్నాం. కానీ ఏమీ లేకుండా ఆయన హీఈస్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీథింగ్. ఓ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండి. హీ హాస్ డన్ వండర్ఫుల్ వర్క్ ఇన్ హెల్పింగ్ తెలుగుదేశం అండ్ చేంజింగ్ ది హెల్పింగ్ టు తెలుగుదేశం కంటే హెల్పింగ్ టు ఆంధ్రప్రదేశ్ పీపుల్ అనుకోవచ్చు. అది కరెక్ట్. అసలు బాటమ్ లైన్ అదే, ఆయన ఎయిమ్ అదే. ఇది చెయ్యాలంటే ఆయన ఉద్దేశం ప్రకారం ఈ పార్టీతో కలిసి వస్తే గానీ, ఎందుకంటే ఇండివిజువల్ గా మనం రాలేము. లాస్ట్ టైం జరిగినది ఓట్లు స్ప్లిట్ అయినాయి కదా, ఓట్లు స్ప్లిట్ అయ్యి దాని వల్ల ఇద్దరికి లాస్ అయ్యి కదా. ఈసారి 1+1 became 3. అది అందుకని దాన్ని చాలా దూరదృష్టి ఉండి చాలా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు తప్ప అలాంటి డెసిషన్ తీసుకుంటాం మామూలు మనుషుల వల్ల కాదు. మనం ఎంతసేపు ఇప్పుడేంటి, రేపేంటి, ఎల్లుండి ఏంటి, నాకేంటి, ఏది చేసినా నాకేంటి, దట్ ఈస్ ద నేచర్ ఈ రోజు. అందుకని హి హాస్ డన్ వండర్ఫుల్ వర్క్ అండి. ఇప్పుడు ఐ హావ్ లాట్ ఆఫ్ ప్రైజెస్ ఫర్ హిమ్ ఫర్ హిస్ దట్ విజన్ అండ్ మెచ్యూరిటీ. ఆయన ఈ సినిమాలో చూసినప్పుడు ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇట్. యాక్చువల్లీ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఐ థాట్ హి ఈజ్ లైక్ ఇమ్మీడియట్, చాలా అగ్రెసివ్, ఇమ్మీడియట్ గా ఏంటంటే రియాక్షన్ టైప్ అనుకున్నాను తప్పితే హీ యాక్టెడ్, హీ డిడ్ నాట్ రియాక్ట్. దట్ వాస్ గుడ్ ఫర్ ద టైమ్ బీయింగ్ అండ్ థింగ్స్ ఆర్ గోయింగ్ వెల్ ఫర్ దెమ్ అండ్ ఫర్ ద పీపుల్ హోప్ఫుల్లీ. ఎందుకంటే ఆయన కొన్ని డైలాగులు ఉన్నాయండి, ఆయన చూస్తే మనం మీరు అన్నట్టు అవుతుంది. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు అని అదొకటి. నా లెక్క వేరు, దానికి తెక్కు ఉంది, నాకు లెక్క ఉందని అంటుంటే అదే. అంటే సినిమాలో డైలాగులు అట్రాక్టివ్ కోసం చాలా డైలాగులు పెడతారు, కానీ ప్రాక్టికల్ గా వచ్చేటికి ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది డిఫరెంట్ కదండి. అందరూ ఇంప్లిమెంట్ చేయలేరండి. చాలా బాగా చేశారు సార్. ఓకే. ఇక చివరిగా సార్, వాళ్ళ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఇచ్చే ఒక సందేశం మా ప్రేక్షకులకి ఏంటి? వాళ్ళు మీరు అన్నట్టు నాకు చెప్పారు, ఇంకొకసారి ఫైనల్ గా ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలి అనేది కాదు అక్కడ, నేను ఆరోగ్యంగా ఉండాలి
అనేది స్పెసిఫిక్ అవ్వాలి. ఏదైనా మీరు అచీవ్ చేయాలంటే ఇక్కడి నుంచి నేను విజయవాడ వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి, ఢిల్లీ వెళ్ళాలనుకో అంటేనే అక్కడికి వెళ్తారు. నేను ఊరు వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తారు? అట్లాగే మనం అనేది అలా ఉంటుంది. మనం సంగతి పక్కన పెట్టండి. ఈ ఒక్క విషయంలో ఫస్ట్ నాతో నేను స్టార్ట్ చేయాలి. నేను ఆరోగ్యంగా ఉన్న తర్వాత పక్కన వాళ్ళని ఆరోగ్యం చేయాలి. అందుకే నా ఆరోగ్యం నా రెస్పాన్సిబిలిటీ. నా తల్లిదండ్రులది కాదు, వాళ్ళు ఆల్రెడీ జీన్స్ ఇచ్చారు, వాటిని మనం చెడగొడుతున్నాం. నా భార్య పిల్లలు కాదు, పాపం చక్కగా ఏదైనా వండి పెట్టి ఎంతో ప్రేమతో ఎన్నో పెట్టినా కూడా ఏం తినాలి, ఎంత తినాలి, తినేటప్పుడు పొట్టలో కొంత ఖాళీ ఉండాలి, క్వాంటిటీ తగ్గించాలి. అలాగే క్వాలిటీ ఆఫ్ ఫుడ్లో కూడా ఫ్యాట్ కంటెంట్స్ తక్కువ ఉండాలి, ఆయిల్ కంటెంట్స్ తక్కువ ఉండాలి. బయట పెళ్ళిళ్ళకి వెళ్తున్నాం, వెళ్ళినప్పుడు ఏంటంటే ప్లీజ్ దయచేసి పెళ్ళిళ్ళలో తినద్దు మనం వీలైనంత వరకు. ఓకే, ఎందుకంటే అక్కడ 20 రకాల పదార్థాలు పెడతారు, చాలా టెంప్టింగ్. పోయేది మన ఆరోగ్యం. వాళ్ళ డబ్బులు పోతే పోయినాయి కానీ డబ్బులు మళ్ళీ సంపాదించుకుంటారు. ఇందా చెప్పా, ఆరోగ్యం పోయిన తర్వాత రాదు. అందుకని మనం తినే ఆహార పదార్థాలు క్వాంటిటీ మనం చూసుకోవాలి. ఆ తర్వాత అలాగే కొంత ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ప్రతిదానికి మనం ఫిజికల్ స్కూటర్ అనో కార్ అనో ఏదో తిరుగుతుంది, 4 అడుగులు అయినా కూడా కొంత ఫిజికల్ డైలీ అట్లీస్ట్ 20-30 minutes అయినా మనం స్పెండ్ చేయాలి. అలా చేయాలి. తర్వాత ఏంటంటే స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి హ్యాబిట్స్ మానేయాలి. అలాగే ఏంటంటే మనం ఈ హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి. ఒక 35 years దాటిన తర్వాత ప్రతి వాళ్ళం కూడా కొలెస్ట్రాల్ లెవెల్ అని, ట్రెడ్మిల్ అని, ఇప్పుడు కొంతమంది వెళ్తారు ఈసీజీ ఎక్కువ నార్మల్ అంటారు, అది చాలా. కొన్ని ప్యాకేజీలు ఉంటాయి హాస్పిటల్స్లో, ట్రెడ్మిల్ అవన్నీ ఉంటాయి, అవన్నీ మనం చేయించుకోవాలి. షుగర్కి, బీపీకి అన్నిటికి చెక్ చేస్తారు. ఒకసారి వచ్చిన తర్వాత అవి మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు మనతో పాటు ఉన్న వాళ్ళని కూడా మనం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మన పక్కన ఉన్న వాళ్ళని, ఫ్రెండ్స్ని, మన ఫ్యామిలీని కూడా వాళ్ళు కూడా ఇవన్నీ చేస్తున్నారా లేదా అని చూసుకోవాలి. అలాగే పిల్లల మీద స్ట్రెస్ పెట్టాలి కానీ ఓన్లీ చదువు, కొంత ఫిజికల్ యాక్టివిటీకి మనం టైం ఇవ్వాలి, కొంత మెంటల్ రిలాక్సేషన్ టైం ఇవ్వాలి. ఇవన్నీ చేసినా కూడా నాకు ఆరోగ్యశ్రీ ఉంది, ఉద్యోగశ్రీ ఉంది, సిజిహెచ్ఎస్ ఉంది, ఈసీహెచ్ఎస్ ఉందని వాటి మీద డిపెండ్ అవ్వదు. చాలా లిమిటేషన్స్ ఉన్నాయి ఈ ఇన్సూరెన్స్లో. మీ అంతటా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా నేను పర్సనల్గా నా ప్రాక్టీస్ నేను చూసింది ఏంటంటే, ప్లీజ్ గో ఫర్ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్సెస్. గవర్నమెంట్ ఇన్సూరెన్సెస్లో ఈ మధ్య వాళ్ళు ఏంటంటే చాలా తక్కువ మనీ పే చేయటం, లేటెస్ట్ టెక్నాలజీ పే చేయకపోవడం, ఇలాంటివి నోటీస్ చేశా. ఈ మధ్యకాలంలో నేను కూడా నాది గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఉంటే ప్రైవేట్కి వెళ్ళాను నేను. ఓకే, కొన్నిట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి జాగ్రత్తగా చూసుకుని మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని తర్వాత మీ బళ్ళకి ఇన్సూరెన్స్, ఇంటికి ఇన్సూరెన్స్ అవన్నీ తర్వాత తీసుకోండి. ఫస్ట్ ఈ బళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్, మన బండికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మన కోసం, మన బేసిక్ రెస్పాన్సిబిలిటీ. నా హెల్త్ నేను కాపాడుకుంటాం, నా వాళ్ళని నేను కాపాడుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీటన్నిటికీ పెద్ద రూల్స్ రెగ్యులేషన్ ఏదన్నా మోడరేట్గా చేయండి. నేను తిండి మానేమంటే, నా మటన్ మానేమంటే పూర్తిగా మానేమని కాదు, ఏదో కొంచెం నచ్చితే రీజనబుల్గా తినండి, చెకప్స్కి వెళ్ళండి. ఒకసారి డాక్టర్ ట్రీట్మెంట్ కనుక డయాబెటీస్కు, హైపర్ టెన్షన్కి వస్తే జీవితాంతం రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళి కంట్రోల్ చేసుకోవాలి, చూసుకుంటా. అంతేగాని ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, 2 ఏళ్ల క్రితం మందు ఇచ్చారు బాగుందని మీ అంతా మీరు అనుకోకూడదు. నా తలనొప్పి లేదు కాబట్టి బీపీ బాగుందని అనుకోకూడదు. ఈ జాగ్రత్తలన్నీ కనుక తీసుకుంటే 4 కాలాల పాటు బాగుంటాం. కాకపోతే ఏది కూడా 100% కాదు, అన్నీ చేసినా కూడా జబ్బులు వస్తాయి. వచ్చినప్పుడు మంచి ప్లేస్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంచుకోవాలి బ్యాకప్గా. అది నేను కనుక సజెస్ట్ చేసేది. బీ మోడరేట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ది సొసైటీ. మీరన్నా సోషల్ హెల్త్ ఇవన్నీ కూడా 4 పాయింట్లు చెప్పారు. సోషల్ హెల్త్ ఒకటి, తర్వాత మెంటల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్, సోషల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ తో పాటు. అందుకనే సొసైటీని చూసుకోండి అని చెప్పారు. మెడిటేషన్, కొత్త వీలైతే ఫిజికల్ యాక్టివిటీతో మెడిటేషన్ చేస్తే కొంత స్ట్రెస్ తగ్గుతుంది. ఇది ఒక్కటి ఏంటంటే, ఎవరికైనా ఆల్కహాల్, సిగరెట్ వాళ్ళు ఎడిక్ట్ అయి ఉంటే ఎలా తప్పించుకోవాలి సార్ చెప్తే ఉందండి. ఆల్కహాల్, సిగరెట్ కూడా ఇంత ముందులా కాకుండా దానికి డెఫినెట్ గా వాళ్ళకి మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలండి. మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి. ఎందుకంటే ఇది నా ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి సిన్సియర్ ఎఫర్ట్ చేద్దామని, అది లేకపోతే ఎవరు చేయలేం. అప్పుడు ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్తే వీళ్ళ సిగరెట్స్ తగ్గటానికి నికోటిన్ ప్యాచెస్ అని, అలాగే అంటే వీళ్ళ గ్రూప్స్ ఉంటాయి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఓకే అండి. అలాగే కొన్ని ప్లేసెస్ ఉంటాయి వేర్ దే గో ఫర్ ఎ మంత్ ఆర్ 2. ఇవన్నీ ఫిజిషియన్స్ గైడ్ దెమ్. అవన్నీ పాసిబుల్, మనం చెయ్యొచ్చు, సాధించవచ్చు. ఇప్పుడు మన జీవితంలో ఏంటంటే పైకి రావాలి అని చెప్పి ఉద్యోగం ఎంత కష్టమైనా చదువుతాం, ఉద్యోగం అది ఎట్లా ఉంటుంది, మనం చెయ్యాలనే తపంతో. అలాగే ఇవి కూడా ఏంటి, మన హెల్త్కి మంచిది కాదు. దీంతో మనం ఎవరికే మనం హెల్ప్ చేయట్లేదు, సిగరెట్ కంపెనీలు లేకపోతే ఆల్కహాల్ కంపెనీలు తప్ప. మనకు అవన్నీ అవసరం లేదు. మన హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటే నా పిల్లలు, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు. అలాగే కెపాసిటీ ఉంటే నా దగ్గర రూపాయలు ఉంటే సొసైటీని హెల్ప్ చేయొచ్చు, ఇంకో 4 చదివించవచ్చు, ఇంకా పాత స్కూల్ని రిపేర్ చేయించవచ్చు.
అవునండి. కాదు ఊళ్ళో ఏదో శానిటేషన్ దేనికో హెల్ప్ చేయొచ్చు, బోల్డ్ ఉంది. ఈ దేశంలో గొప్పతనం ఏంటంటే మనం చేయాలి అనుకుంటే బోల్డ్ ఉన్నాయి మనం చేయటానికి. అవునండి. మన గవర్నమెంట్ మనకు ఆ అవకాశం ఇచ్చింది, ఇంకా Okay. 75 ఏళ్ళు 80 ఏళ్ళు అవుతున్నా కూడా. కాబట్టి ఏంటంటే మనం అవన్నీ చేసుకుంటే బాగుంటుందని నా ప్రార్థన. అదండి. చాలా మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు సార్. ఇంకోటి ఏంటంటే మానవ సంబంధాల మీద ఇంకో ఇంటర్వ్యూ ఇద్దరు కానీ సార్, ఎందుకంటే మీకు ఆ కెపాసిటీ ఉందో నాకు అర్థమైంది. ఎందుకంటే సోషల్ అవేర్నెస్, ఆ సోషల్ హెల్త్ గురించి మీరు ఆలోచిస్తున్నారు. అలాగే మీరు సినిమాలో కూడా యాక్ట్ చేస్తే బాగుంటుంది సార్, కొంచెం స్పీడ్. ఇప్పుడు నేను ఫిల్మ్ నగర్ లో అపోలో హాస్పిటల్లో పనిచేస్తుంది మాత్రం ఫిల్మ్స్ కి వెళ్ళాల్సిన పని లేదండి. వాడు ఏంటంటే మెడిసిన్ ఈజ్ మై ప్యాషన్, అది మెడిసిన్ ఈజ్ మై ప్యాషన్. సో నాకేంటంటే ఇందుట్లో ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకి నేను హెల్ప్ చేయడానికి అవకాశం ఉంది. చాలా సార్లు హెల్ప్ చేయగలను, ఒక్కొక్కసారి చేయలేము. చాలా బాధగా ఉంటుంది మాకు కూడా ఎవరైనా పేషెంట్స్ చనిపోయినప్పుడు. కాకపోతే ఏంటంటే దెర్ ఇస్ సో మచ్ వీ కెన్ డూ ఇండివిజువల్ పెయిన్ తగ్గించడానికి. ఇప్పుడు అవన్నీ గ్లామరస్, చాలా దే ఆర్ హెల్పింగ్. హ్యాపీనెస్ పెంచడానికి సినిమాలు, స్పోర్ట్స్ అవన్నీ హెల్ప్ చేస్తాయి. కాకపోతే ఇండివిజువల్ హెల్త్ విషయం డిఫరెంట్ ఏరియా. And I have passion in this. So I continue in this. ఓకే అండి. ఇదండి గోపాలకృష్ణ గోక గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. నమస్కారం.